కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించు. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవుని మందిరములో ఎవరు నివసించడానికి ఇష్టపడతారో, దేవుని మందిరంలో ఎవరు నాటపడతారో, దేవుని మందిరంలో ఎవరు నివసించడానికి ఇష్టపడతారో, దేవుని మందిరంలో ఎవరు నాటపడతారో వారు ధన్యులు, వారు వర్ధిల్లుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు రకరకాలుగా ఉంటారు. ప్రేమికులు నేను చాలాసార్లు చెప్పాను. జంతువులను ప్రేమించేవారు ఉన్నారు, పక్షులను ప్రేమించేవారు ఉన్నారు, ఫ్లవర్స్ ప్రేమించేవారు ఉన్నారు, ఏమంటే భోజనాన్ని ప్రేమించేవారు ఉన్నారు, వస్త్రాలు ప్రేమించేవారు ఉన్నారు. ఏమంటే మనుషులు రకరకాల ప్రేమికులు ఉన్నారు సమాజంలో. భోజన ప్రియులు లేరంటారా? వారి కడిపే వారికి దేవుడు ఉందా మాట బైబిల్లో? వారి కడిపే వారికి దేవుడు. కొంతమంది వస్త్రాలు పిచ్చి, వాళ్ళు దాని ప్రేమికులు. కొంతమంది బంధువులు పిచ్చి ప్రేమికులు, కొంతమంది పక్షులు ప్రేమికులు, కొంతమంది జంతువులు ప్రేమికులు. రకరకాల ప్రేమికులు ఉన్నారు. ఈరోజు నేను అంటాను, నీవు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని మందిరం అనగా దేవుని సన్నిధి, దేవుడు నివసించు స్థలం, దేవుడు కోరుకొనిన స్థలం, దేవుడు ఆశ్రయించిన స్థలం. ఎవరు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరు దేవుని మందిరంలో నివసిస్తారో, ఎవరు దేవుని మందిరంలో నాటబడతారో వారు ధన్యులు, వారు వర్ధిల్లుతారు. ఈరోజు నేను అంటాను, నీ ఇంటిని ప్రేమించు, నీ బిడ్డల్ని ప్రేమించు, నీ ఆస్తిని ప్రేమించు, పక్షులను ప్రేమించు, జంతువుల్ని ప్రేమించు, వస్తువుల్ని ప్రేమించు, దానిని ప్రేమించు, దీనిని ప్రేమించు. కానీ ఫస్ట్ ప్లేస్, నీ హృదయంలో మొదటి స్థానం ఏదైనా కావాలి అంటే, మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవుని మందిరానికి ఇవ్వాలి. దేవుని మందిరం హాల్కి వెళ్ళాలంటే ఎంతో సిద్ధపడి వెళ్తాం. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంతో సిద్ధపడి వెళ్తాం. పక్కింటికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంటే మన ఇంట్లో ఫంక్షన్ లాగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని మందిరం ఉంటూ చూశాను, దేవుని మందిరాన్ని ప్రేమించడం ఉంటూ చూశాను. అది నీ జీవితానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుని మందిరంలో ఏముంటుందంటే ఆశీర్వాదాలు ఉన్నాయి. యాకోబు అంటాడు ఒక దగ్గర, ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం చూడండి, దేవుని మందిరాన్ని గురించి మాట్లాడుతూ పైన 17వ వచనంలో మాట్లాడుతూ, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని అంటాడు. దేవుని మందిరం అట పరలోకానికి ఒక గవిని. ఈ దేవుని మందిరం పరలోకపు గవిని. ఈ పరలోకపు గవిలోకి వచ్చినప్పుడట దేవుడట
క్షేమముగా వచ్చున్నట్లు నాకు దేవుడు తోడయింది. దేవుని మందిరంలో ఏముందంటే క్షేమం ఉంది. ఒక మాట చెప్పంటారా, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దీవించబడతాం, బయటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వేం చేయబడతాం? దీవించబడతాం. దేవుని మందిరాన్ని ఇష్టపడేవారు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దేవుని మందిరాన్ని ఆరాధించేవారు, దేవుని మందిరాన్ని కోరుకునేవారు క్షేమమును దేవుడు దయచేస్తాడు, క్షేమం ఇస్తాడు. క్షేమమును ఇచ్చి ఆయన తోడై ఉండి, ఏ పరిస్థితుల్లో ఉన్నాడండి? ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఏ అపాయము నా నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడు. ఇప్పుడు పాట పాడాం కదా, నా మార్గములన్నిటిలో దేవుడు చూడతాడు. ఒక మాట చెప్పంటారా, మనం వెళ్ళే మార్గంలో ఏ అపాయం ఉందో, ఏ కీడు ఉందో, ఏ సమస్య ఉందో ఏమిటో మనకు తెలియదు. ఇప్పుడు ఒక మాట విన్నాం, విచారకరమైన మాట. ప్రసాద్ గారు సాక్ష్యం చెప్పారు. 13 సంవత్సరాల అమ్మాయి ఎంత భవిష్యత్, 4 సంవత్సరాల నా కొడుకు ఎంత భవిష్యత్, 3 సంవత్సరాల నా కొడుకు ఎంత భవిష్యత్. మన మార్గములో దేవుడు ఎంతో తోడుగా ఉంటాడు. నాకు అనిపించింది, ఎప్పుడు నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చి, ఆయన నీకు తోడుగా ఉండి, నీ మార్గములన్నింటిలో ఆయన ఏం చేస్తాడని నిన్ను కాపాడు. నువ్వు వెళ్ళే మార్గం నీకు తెలీదు, నేను వెళ్ళే మార్గం నాకు తెలియదు. ప్రతి మార్గంలో ఇప్పుడే మనం అనుకుంటాం, ప్రతి విషయంలో కూడా దేవుని కృప కావాలి. భక్తుడు అంటాడు, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ బ్రతికి ఉన్నానంటే లేని మన జీవితం, ఏ అర్హత లేని మన జీవితం. దేవుడు మన ప్రయాణాలలో, రాకపోకల్లో ఆయన ఏం చేస్తున్నారు? మనల్ని కాపాడు. ఒకటి క్షేమాన్ని ఇచ్చి, రెండవది తోడుగా ఉండి మనల్ని ఏం చేస్తున్నారంటే నువ్వు వెళ్ళుచున్న మార్గంలో నిన్ను కాపాడి, తర్వాత తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రాలు. తినటానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు. ఈరోజు నువ్వు ప్రియులారా, ఒక్క పూట భోజనం లేక 2 రోజులు ఒక్కసారి భోజనం చేస్తున్న వారు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఒక పూట భోజనం దొరక్క 2 రోజులకు ఒకసారి భోజనం చేస్తున్న వారు భారతదేశంలో చాలామంది ఉన్నారు.
తినడానికి దేవుడు శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చి, దేవుడు మంచి వస్త్రాలు ఇచ్చి, దేవుడు ఇస్తాడు. దేవుడి మందిరంలో ఆహారం ఉందండి, దేవుడి మందిరంలో వస్త్రాలు ఉన్నాయండి. యాకోబు చెప్తాడు, తినుటకు ఆహారమును, తినడానికి ధరించుకొనుటకు వస్త్రాలు. దేవుని మందిరానికి వస్తే ఎవరిని దేవుడు పేదవారిగా ఉంచడు, ఎవరిని పేదవాడిగా ఉంచడు. నా సాక్షి చెప్తాను నేను. లక్ష్మి, కొండ మీద లక్ష్మి, పుష్పకి తెలుసు నా సాక్షి, సువార్త గారు. ఆ ముగ్గురు వచ్చేవాడు పూర్వపాలెంలో పరిచయం తీస్తారు. ఫస్ట్ వాళ్ళే వచ్చారు. ఒకసారి సాక్ష్యం చెప్పారు, మీకు గుర్తుందో లేదు. నా పెద్ద కుమార్తెకి బర్త్డే చేస్తూ 100 రూపాయలు ఆ మంగళగిరి కాంప్లెక్స్ ఎదురుగా 50 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు నడుస్తారు బట్టల కోసం, బొట్లు వేసి ఇప్పటికీ అమ్ముతూ ఉంటారు అక్కడ. అలాంటి బట్టలు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నా పెద్ద కుమార్తెకు ఒక ఫ్రాక్ కొనడానికి కూడా 100 రూపాయలు గడ్డి లేని పరిస్థితి. ఈరోజు దేవుని మందిరంలో ఉండి దేవుని మహిమార్థమని చెప్తున్నాను. ఏమా మీకు గుర్తుందా? పెంకుటిల్లో చర్చ్, పెంకులు వేసిన చర్చ్, పెంకుటిల్లు చర్చిలో చెప్పాను. మీ ముగ్గురే అప్పుడు వచ్చేవారు. ఆ రోజున చెప్పాను, ఒక సాక్ష్యం చెప్పాను. ఈరోజు నా కుమార్తెకు 100 రూపాయలు ఫ్రాక్ కొనుక్కోవడానికి లేదు అని నేను బాధపడుతున్నాను. కానీ ఒక రోజున నా బిడ్డలు వారికి ఉన్నటువంటి వస్త్రాలు ఎక్కువై పేదవారికి ఇచ్చేద్దాం డాడీ అనే పరిస్థితులు దేవుడు తీసుకొస్తానని చెప్పాడు. అది ఈ రోజు దేవుడు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో నేను నివసిస్తున్నాను కాబట్టి, దేవుని మందిరంలో నేను నాటబడ్డాను కాబట్టి, దేవుని మందిరంలో నేను ఉన్నాను కాబట్టి, దేవుడు ఆహారాన్ని, దేవుడు వస్త్రాలని దేవుడు ఇచ్చి, అంతేకాదు దయచేసి ఎడల యెహోవా నాకు దేవుడైయుండును. మనకు ఆయన అంటే ఎవరై ఉంటాడంటే దేవుడై ఉంటాడు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తున్నాను బిడ్డ, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే నువ్వు వర్ధిల్లుతావు, దేవుని మందిరంలో నివసిస్తే నువ్వు వర్ధిల్లుతావు, దేవుని మందిరంలో ఉంటే నువ్వు దీవించబడతావు. దేవుని మందిరం కొరకు ఆసక్తితో పరిగెత్తుకుంటూ రండి. అందుకే భక్తుడు అంటాడు, 84వ కీర్తన ఒకసారి తీయండి అందరూ. 84వ కీర్తనలో అంటాడు, 84వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చక్కని మాట. ఎక్కడ ఉంటుందో చదవండి. అది నీ మందిర ఆవరణము చూడవలెనని ఆశపడుచున్నది. ఇప్పుడు చదువు, ఇప్పుడు చదివిన వాక్యం. నా ప్రాణము ఆశపడుచున్నది. ఇంకో మాట చదివా, 10వ వచనం, నీ ఆవరణ ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. భక్తుడు అంటాడు, ఎంత శ్రేష్టంగా ఎంచుకున్నాడంటే, ప్రభువా నీ మందిరంలో ఒక రోజు గడుపుట 1000 రోజుల కంటే శ్రేష్టం. నీ మందిర ఆవరణమును చూడవలనని ఆశ. ఏమండి, ఈ లోకంలో కొన్నిటిని చూడాలని ఆశ మనకు ఉంటుంది, కొన్నిటిని ఆరాధిస్తూ కూడా ఉంటాం మనం ఈ లోక సంబంధమైన వారి. ఈ రోజున దేవుని వాక్యం చెబుతుంది, దేవుని మందిరాన్ని ఆరాధిస్తే ఏమవుతుందంటే ఆశీర్వాదం. ఇంకేమొస్తుందంటే 36వ కీర్తన 8వ వచనం, 36వ కీర్తన 8వ వచనం. సమృద్ధి, దేవుని స్తోత్రం, హల్లెలూయా.
తాగనిచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మందిరంలో ఏముందంటే సమృద్ధిని ఇస్తారు. మందిరంలో నివసించువారు ధన్యులు, నాటబడిన వారు వర్ధిల్లుతారు. మందిరాన్ని ప్రేమించే వారికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు ఆహారాన్ని ఇస్తాడు, దేవుడు వస్త్రాలు ఇస్తాడు. ఇంకోటి మర్చిపోయింది చెప్పండి, మన మార్గములన్నిటిలో ఏం చేస్తాడు ఆయన? అది జారి పడకుండా మన పనులు దేవుడు మన పాదములను జారి పడకుండా మన పాదములను ఏం చేస్తాడంట ఆయన కాపాడుతాడు. నిన్న ఇక్కడ ఫోన్ చేశాను, వాళ్ళ చిన్న బాబు తెలియదండి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆడుకుంటూ మంచం మీద నుంచి దూకాడండి. ఎముక మంచిగా ఇరిగిపోయి ఆ చిన్నపిల్లని ఎలా కంట్రోల్ చేస్తారో ఎలా చేయాలో అర్థం కాక తల్లి ఏడుస్తుంది. మంచిగా ఎముక ఇరిగిపోయి ఆడుకుంటూ మంచం మీద నుంచి జస్ట్ అలా దూకాడు. జాగ్రత్తగా ఉన్నాం. ఈ రోజున అందుకే ఒక భక్తుడు అంటాడు, నా ఎముకలలో ఒక ఎముకైనను వెలగలేదు అంటాడు. దేవుడు మనల్ని కాచి కాపాడి మన మార్గములన్నింటిలో దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడంటే కాపాడుతాడు. మనం ఈ రోజున్న పరిస్థితి ఎలా ఉందంటే, మనం క్షేమంగా బయటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా లోపలికి వస్తామనేది మనకి లేదు. ఈ రోజున ఆనంద ప్రవాహం. ఇందాక ఏమనుకున్నారు ప్రసాద్ గారు? మనసు బాగోలేదు, ఇంకేం వెళ్తామని మందిరానికి అనుకున్నారు. మందిరానికి వచ్చారు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మనసుని తేలిక చేస్తాడు. ఆనంద ప్రవాహం. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చేది దేవుని మందిరం. మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేది దేవుని మందిరం. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే చాలామంది అన్నిట్లో ముందుంటారు, కానీ దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. చాలా నిర్లక్ష్యంగా ఉంటారు పిల్లలు. ఒక మాట చెప్తాను, ఏమ్మా మందిరానికి రాలేదంటే తలనొప్పిగా ఉంది పాస్టర్ గారు అంత ఒక ఆవిడ. తలనొప్పిగా ఉండి మందిరానికి రాలేదు. మరి ఇంటి దగ్గర ఏం చేసావా? తలనొప్పిగా ఉండి విశ్రాంతి తీసుకున్నావా? విశ్రాంతి తీసుకోవాలా? ఆరాధన జరుగుతుంటే ఇంట్లో ఉండి ఈవిడ ఏం చేస్తుంది? టీవీ సీరియల్ చూస్తుంది. ఇది న్యాయమా? ఇది దేవునికి వ్యతిరేకమా? ఇప్పుడు లోక సంబంధమైన వాటికైతే శక్తి వస్తుంది. లోక సంబంధమైన ఈ రోజున అలాంటి దొంగలు ఎంతోమంది ఉన్నారు. అందుకే దేవుడు అంట ఒక్కొక్కసారి మనల్ని విడిచిపెట్టేస్తాడంట. తెలుసా మీకు ఆ విషయం? ఆ వాక్యం ఉందో తెలుసా? బైబిల్లో ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుందన్నమాట. దేవుని మందిరాన్ని కనుక నువ్వు ప్రేమించకపోతే, దేవుని మందిరాన్ని ఇష్టపడకపోతే, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం చూసారా? దేవుడు అంట మందిరాన్ని, నా మందిరమును నేను ఏం చేశాను అంటాడు అక్కడ. కారణం ఏంటో తెలుసా? మీరు దేవుని మందిరంలో నివసించట్లేదు, దేవుని మందిరంలో నాటపడట్లేదు, దేవుని మందిరానికి రావడం లేదు. ఇలా దేవుని మందిరాన్ని ప్రేమించారు. ఒక మాట చెప్తాను, ఎవరు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, దేవుని మందిరాన్ని ఇష్టపడతారో వారి జీవితాలలో దేవుడు వినండి మాట. ఎవరు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో నాటపడటం వర్ధిల్లటమే కాకుండా పిల్లల తరాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదును దేవుడు ఆశీర్వదించాడు.
ఎక్కడి నుంచి ఆశీర్వదించాడు? గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు దావీదుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దీవించాడా లేదా? ఎంతగా చేశాడు? రాజుగా చేశాడు. రాజరికం చేయాలని, అధికారం చేయాలని, డబ్బు సంపాదించాలని, పెత్తనం చేయాలని తనలో ఆశ కలిగి ఉండొచ్చు. కానీ ఆశ రాలేదు. ఏం ఆశ వచ్చిందో తెలుసా? చెప్తారా? దావీదుకు కోరిక పుట్టింది. చెప్పండి, ఎవరైనా చెప్పండి. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 2వ వచనం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 2వ వచనం. చదవండి. చాలు చాలు. అది దేవుని మందిరము కట్టించుటకై. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కట్టించాలని? దేవుని మందిరాన్ని కట్టించ. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 2వ వచనం. దేవుని మందిరమును కట్టించుటకై. నా వైపు చూడండి అందరూ, ఒకవేళ బైబిల్ తప్పుతుంది. దేవుని మందిరమును కట్టించుటకై. దావీదు ఆశీర్వదించబడిన తర్వాత, వినండి ఈ మాట, ఆస్తిని ప్రేమించాడా? బంగారాన్ని ప్రేమించాడా? అధికారాన్ని ప్రేమించాడా? తనకున్న బలాన్ని ప్రేమించాడా? దేన్ని ప్రేమించాడు? దేవుని మందిరాన్ని ప్రేమించాడు. నీవు ఆశీర్వించబడిన కొలది ఏం చేయాలి తెలుసా అండి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. నువ్వు దీవించబడిన కొలది దేవుని మందిరాన్ని ప్రేమించాలి. కొంతమంది దీవించబడిన తర్వాత దైవజనుడిని కానీ దేవుని మందిరాన్ని కానీ ప్రేమించడం మానేస్తారు. అందుకే దేవుడు విడిచిపెడతాడు కొన్నిసార్లు. నీవు దీవించబడిన కొలది, ఆశీర్వించబడిన కొలది దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. దేవుని మందిరాన్ని ఎంతమంది ప్రేమిస్తారో వారు నాటబడతారో, వారు వర్ధిల్లుతారు, వారు ధన్యులు. దేవుని మందిరం గురించి ఆలోచించాలి. దేవుని మందిరాన్ని ఇష్టపడాలి. దావీదు బహుగా దీవించబడిన తర్వాత తనకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? అధికారం మీద కానీ, బలం మీద కానీ, ఐశ్వర్యం మీద కానీ, బంగారం మీద కానీ, రాజరికం మీద కానీ తన మనసు వెళ్ళలేడు. తన మనసు దేని మీద వెళ్ళిందంటే చెప్పండి, మందిరం కట్టాడో కట్టలేదో తర్వాత ఇష్యూ. అది తర్వాత తన కుమారుడు ద్వారా మందిరం కట్టించుకున్నాడు దేవుడు, అది వేరే విషయం. కానీ ఆలోచన పుట్టింది చూశారు. ఈ ఆలోచన దావీదుని శాశ్వతమైన ఆశ. మన సొంత ఇల్లు గురించి ఆలోచిస్తాం, సొంత బిడ్డల గురించి ఆలోచిస్తాం, కానీ దేవుని మందిరాన్ని గురించి ఆలోచించాం. ఈరోజు నేను అంటాను, దేవుని మందిరాల్లో నీవు సమృద్ధిగా ఉండాలి అంటే దేవుని మందిరానికి కూడా సమృద్ధిగా ఇవ్వండి. ఒక ఆయన, మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయగా దేవుడు ఆశీర్వదించి 8 లక్షలు కట్టడం తీసుకొచ్చుకున్నాడు. ఎంత? 8 లక్షలు కట్టడం చూసుకున్నాడు. అయ్యగారు కానుకిద్దాం అనుకుంటున్నారు, రండి ప్రార్థన చేశారు కదా అన్నాడు. ఈ మాస్టర్ గారికి కూడా ఆలోచన ఉంటుంది కదా, 8 లక్షలు కట్టడం అంటే ఎంత కొంత గట్టిగా ఇస్తాడు అనుకున్నా నేను. అంతే కొంతమంది. అయ్యగారు ప్రార్థన చేయండి, మా అబ్బాయిని పెళ్లి కొడుకుని చేస్తున్నారు రండి అన్నాడు. కవర్లో పెట్టి ఇచ్చాడు డబ్బులు. దేవుని మందిరంలో ఉండి చెప్తున్నాను ఇలా. ఎంత అవమానకరమైన విషయం అంటే, ఏమీ లేనివాడు 8 లక్షల కట్నం తీసుకుని వీళ్ళారా 150 రూపాయలు కానుక ఇచ్చాడు. 150 రూపాయలు కానుక ఇచ్చాడు.
8 లక్షలు కట్నం తీసుకో. ఎలా వర్ధిల్లుతారు? దేవుణ్ణి ప్రేమించకపోతే, దేవుని మందిరాన్ని ప్రేమించకపోతే సంపాదించుకో. నేను ఉదయమే కూర్చుని ఆలోచించాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడారు, కదిలింది కరుణ రథం సాగింది. ఆ పాట వింటున్నా, ఆ పాట వింటా అనుకున్నాను, ఏమయ్యా ఈయన ఎంత సంపాదించాడు, కోట్లు సంపాదించాడు, కరోనాలో చనిపోయాడు, ఏమైనా పట్టుకుపోయాడా? ఏమైనా పట్టుకుపోయాడా? ఏమైనా తీసుకుపోయాడా? నేను ఒక మాట చెప్తానంటారా, మీరు ఇక్కడ దాచుకోండి, పరలోకంలో కూడా దాచుకోండి, దీవించుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని మందిరమే మందిరము, ఇది పరలోకపు గవిని. దేవుని మందిరం పరలోకపు గవిని. ఈ మందిరంలో నువ్వు ఏ క్రియలు చేస్తావో పరలోకంలో కూడా ఆ క్రియలు ఏం చేస్తాయి? కనపడతాయి. దేవుని మందిరాన్ని పరిశుద్ధంగా ఎంచాలి, దేవుని మందిరాన్ని ఆత్మీయంగా ఎంచాలి, దేవుని మందిరాన్ని ఆత్మీయంగా ఎంచాలి. దేవుడు ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, ఈ మార్గములన్నింటిలో దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, క్షేమాన్ని దయచేస్తున్నాడు, తోడుగా ఉంటున్నాడు. ఆయన నీకు దేవుడుగా ఉన్నాడు. ఆయన నీకు ఎలా ఉన్నాడండి? దేవుడుగా ఉన్నాడు. అందుకే నువ్వేం చేయాలంటే దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడితే ఎంత ఆశీర్వాదం. ఒక ఆవిడ ఉంది బైబిల్లో, దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించిందో చూపిస్తారు, చూడండి. లోకాసు సువార్త 2వ అధ్యాయం, లోకాసు సువార్త 2వ అధ్యాయం, లోకాసు సువార్త 2వ అధ్యాయం, 1 నిమిషం. లోకాసు సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు అషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్నాను ప్రవక్తి ఉండేది. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాల విధవరాలై ఉండి, భర్త చనిపోయిన తర్వాత ఇంక పెళ్లి చేసుకోలేదా? 84 సంవత్సరాలు ఏం చేసిందంటే ఆవిడ దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమించిందండి దేవుని మందిరాన్ని! ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవుని సేవ చేసి. మనం ఒక శుక్రవారం ప్రార్థనకు ఉపవాస ప్రార్థన రమ్మంటేనే చెప్పండి ఎన్ని బాధలో. వారానికి ఒక్కసారి ఉపవాస ప్రార్థన. మనం పాస్ట్ గారు చెప్తున్నాం, వాళ్ళ చర్చిలో వారానికి 3 సార్లు ఉపవాస ప్రార్థన. మీ చర్చి వాళ్ళు ఎంత దండిలో ఉంటున్నారు. మన చర్చిలో ఒక ఉపవాస ప్రార్థన రావడానికి కష్టపడతారు. రండి దేవుని మందిరం. ఆ ప్రవక్తి అన్న అనే ఆవిడ భర్తతో 7 సంవత్సరాలు కాపురం చేసి భర్త చనిపోయిన తర్వాత పూర్తిగా సమర్పించుకొని ఎన్ని సంవత్సరాలు దేవునికి సేవ చేసిందండి? 84 సంవత్సరాలు. అబ్బా, ఎంత ధన్యత! ఆవిడకి ఏంటంటే ధన్యత తెలుసా మీకు? ఈవిడ పాత నిబంధన కాలపు ప్రవక్తి. ఆవిడ పొందిన ధన్యత ఏంటో తెలుసా? యేసు ప్రభువుని పేరు పెట్టడానికి ఏ దేవాలయంలో వింటున్నారా? ఏ దేవాలయంలో ఆవిడ పరిచర్య చేస్తుందో, ఉపవాస ప్రార్థనలు చేస్తుందో ఆ దేవాలయంలో గట యేసు ప్రభువుకి పేరు పెట్టడానికి యేసు ప్రభువుని తీసుకొచ్చాడు. మొట్టమొదటగా యేసు ప్రభువుని చూసిన ధన్యత, ఆ భాగ్యము పాత నిబంధన కాలపు ప్రవక్తకు దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవాలయాన్ని వినండి ఈ మాట. దేవాలయాన్ని విడిచిపెట్టక రేయింబగళ్ళు నువ్వు అలా ప్రార్థన చేస్తే, నేను అంటాను, ఆ ప్రవక్తి ఎలాగూ ప్రభువుని చూసిందో 2వ రాకడలో ఆ పరిశుద్ధుల గుంపులో
నీవు కూడా మొట్టమొదటగా నీ ప్రభువుని చూస్తావు. దేవుని ఆలయాన్ని ప్రేమించు, దేవుని ఆలయాన్ని విడవక ప్రేమించు, దేవుని ఆలయాన్ని విడవక ప్రేమించు. దేవుని ఆలయాన్ని ప్రేమించిన వారు పాడైపోయిన సంఘటనలు ఎక్కడా లేరు. ఈ స్త్రీ, ఈ అన్నాను ప్రవక్తి ఏం చేసిందంటే దేవాలయమును విడవక, ఏమన్నా మాట బైబిల్లో చక్కని మాట, దేవాలయమును విడవక. దేనైనా విడిచిపెట్టచ్చు, కానీ మనం దేన్ని విడిచిపెట్టకూడదు. మనసు బాగోనప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? చెప్పాలి దేవాలయంలోకి వెళ్ళాలి. మనసు కుదురుగా లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయంలోకి వెళ్ళాలి. దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మందిరమందు నివసించువారు ఆయన స్తుతిస్తారు. ఆయన మందిరంలో నివసించేవారు ఆయన స్తుతిస్తారు. స్తుతిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవాలయాన్ని ప్రేమిస్తే 84వ కీర్తనలో ఉంటుంది, అక్కడట 11వ వచనంలో ఉంటుంది, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. అక్కడట ఎవరు ఉంటారంటే అక్కడ దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే సూర్యుడిగా ఉంటాడు. దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడంటే సూర్యుడు ఉన్న చోట చీకటి ఉంటుందండి? సూర్యుడు ఉన్న చోట చీకటి ఉంటుందా? దేవుడు దేవాలయంలో సూర్యుడిగా ఉంటే ఇక నీ జీవితంలో ఏముండదు? చీకటిని వెలుగుగా మారుస్తాడు. దేవుని యందు నిరీక్షించి ఆయనను స్తుతించున ప్రాణమా. స్వరమెత్తి పాడండి. యందు నిరీక్షించి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని ఆరాధిస్తే ఆయనట మనకి దేవుని మందిరంలో ఆయన ఎలా ఉన్నాడంటే, అందుకంటాడు ఒక్క దినము గడుపుట 3 దినాల కంటే శ్రేష్టం. నీ మందిర ఆవరణమును చూడవలెనని చెప్పండి. ఎంతమంది శనివారం రాత్రి ఆదివారం తెల్లవారు కొరకు ఎంతమంది ఎదురు చూస్తారు? మనస్ఫూర్తిగా చెప్తారు. రైసు అదే ఆదివారం కొరకు పాట కోసం కాదండి, పాటిస్తారని, ప్రార్థన ఇస్తారని, వాక్యం ఇస్తారని, దానికోసం కాదు. నిజంగా దేవుని వాక్యం వినాలని ఆశతో అది ఇప్పుడు అర్థం చేయి. దేవుని వాక్యాన్ని వినాలనే ఆశతో ఎంతమంది ఎదురు చూస్తాం? దేవుణ్ణి ఎదురు చూడాలి. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో దేవుడు మనకు ఎలా ఉన్నాడంటే సూర్యుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవది, దేవుని మందిరంలో ఏం జరుగుతుందంటే కృప దొరుకుతుంది. అక్కడ ఉంది ఆ మాట, చదవండి అన్నమాట. యెహోవా కృపయు ఘనత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? యెహోవా ఏమిస్తాడండి మనకి?
కృపిస్తాడు. రెండోది ఏమిస్తాడు అంటే ఎన్నిక లేని మనల్ని, గుర్తింపు లేని మనకి దేవుని దగ్గరికి వచ్చినందుకు ఘనత వస్తుందండి. ఆమె చెప్పండి. దేవుని మందిరంలో ఘనత ఏమండి? ప్రైజ్ లార్డ్. బ్రదర్ బాగున్నారా అనే మర్యాద, మీకు సంస్కారం ఇచ్చి సంస్కారం తీసుకునే మర్యాద ఒక దేవుని మందిరంలో దొరుకుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఘనత దేవుడు ఘనతిస్తాడు. దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, కృపిస్తాడు. అంతేకాదు ఒక్క మాట నాకు చాలా ఇష్టం అండి. ఒక్క మాట నాకు చాలా ఇష్టం. ఆ మాట ఏంటో తెలుసా? ఆయన ఏ మేలు చేయక, ఈ పాట ఏదో ఉంటుందమ్మా, మేలు చేయక ఎంతమంది గాయకులు, మన సంగీతం గాయకులు మన చర్చిలో, దేవుని స్తోత్రాలు, ఇంతమంది సంగీత గాయకులు మన చర్చిలో ఉన్నారంటే నేను ఎంత సంతోషపడుతున్నానా. ఏ మేలు చేయక దేవుడు మానడు. దేవుని స్తోత్రాలు. నేను ఒక 5-6 అనుకున్నాను, అందరూ గాయకులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మేలు అంటే దేవుని మందిరానికి వచ్చిన వ్యక్తి ఏదో ఒక మేలుని పొందుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో ఒక మేలుని పొందుకుంటాడు. మేలు చేసే దేవుడు ఆయన, మేలు చేసే దేవుడు ఆయన. అందుకే నువ్వేం చేయాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరంలో నివసించు, దేవుని మందిరంలో నీవు నాటబడినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదం, క్షేమము, చెప్పండి, తోడుగా ఉంటాడు. నీ మార్గాన్ని అన్నింటిలో నిన్ను కాపాడుతాడు. నీకు ఆహారం ఇస్తాడు, నీకు వస్త్రాలు ఇస్తాడు. ఇంకోటి చెప్పాడు, నీకు సమృద్ధి ఇస్తాడు. ఏమిస్తాడంటే దేవుడు, ఒకవేళ నువ్వు ఏదైనా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆయన కూడా ఏం చేస్తాడంటే విడిచిపెట్టాడు. బైబిల్లో ఒక ఆవిడ గురించి చెప్పాడు, ఒక వ్యక్తి గురించి చెప్పాడు. దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి ఇష్టపడ్డాడు. అన్నాని ప్రవక్తి 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడువక ఏం చేసిందండి? ఉపవాస ప్రార్థనలతో ఏం చేసింది? ప్రేమించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యాన్ని విన్న మన జీవితాలు, మనకు ప్రేమించదగినది ఏదైనా ఉందంటే, ప్రేమించేది ఏదైనా ఉందంటే, ప్రేమించవలసింది ఏదైనా ఉందంటే దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ప్రేమించండి. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ